ఒట్టి చేపల పులుసు పచ్చి చేపల పులుసు ఒట్టి చేపల పులుసు పచ్చి చేపల పులుసు పోసు పెట్టబోతే ఏదో అన్నదట. ఇక మరి చేపల పులుసు పంచాది పాడైపోను ఎవరి మెడకు చుట్టుకుందంటే వామ్మో చిన్న సన్నగలేదురా ఈ చేపల పులుసు పంచాది చూద్దాం పై. బాబా కాలి మెట్లు తలకెక్కినట్లు ఏంది మంది రోజమ్మా చేపల పులుసు పంచాది ఉడవకనే బాయ్ మళ్ళా అప్పుడే కొత్త రాగం ఎత్తుకున్నవాట. అసలు సీఎం రేవంత్ అంటే ఏందనుకుంటున్నావమ్మా? అయినా జబర్దస్త్ షోలు ఐటెం సాంగులు చేసే మా పోరాట వీరుని చరిత్ర నీకేం తెలుస్తుంది? నువ్వు ఎట్లా అంటావు రేవంత్ జాక్పట్ సీఎం అని? ఇగో ఈ రకంగా రోజమ్మను తెలంగాణ పచ్చి పులుసు కంటే పల్చగా చేసి మాట్లాడిండులా బండ గణేష్ అన్న. ఓ గణేష్ అన్న ఇక కానీ ఏమన్నదే ఇంతకు రోజమ్మ? రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఇది స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. అయ్యో కుంచెడు గింజలకు కూలిగిపోతే తూమడి గింజలు దూడలు తిన్నట్టే చేసుకుందిగా రోజమ్మ. ఆనాడు జగను తెలంగాణ నీళ్లను గుంజుకపోతుంటే కేసీరావు ఆంధ్రాకు పోయి రోజమ్మ చేపల పులుసు తాగినాక ఆ ఊసే ఎత్తకుండా వెనుకకు మళ్ళీ వచ్చిందట. అందుకే కృష్ణా జలాల నీళ్ళ పంచాది మూత మోగలేదులా అన్నమన్నా. రోజమ్మ చేపల పులుసులా ఏం మసాలా వేసి గట్టిగా పెట్టిందో కానీ 80,000 పుస్తకాలు చదివినా కేసీరావు మైండ్నే మార్చినాడనులా ఈ అన్యాయం పాడువాడ వామ్ము.